ప్రైజ్ ది లార్డ్. అబ్రాము పిల్లలు లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రామును జనములకు తండ్రిగా చేసే ముందు అబ్రాము అనే పేరును అబ్రహాముగా దేవుడు మార్చడం జరిగింది. రెండవది, గొడ్రాలిగా ఉన్న సారాయిని జనములకు తల్లిగా చేసే ముందు సారాయి అనే పేరును సారాగా మార్చడం జరిగింది. మూడవది, మోసగించే స్థితిలో ఉన్న యాకోబును ఆశీర్వదించే ముందు దేవుడు యాకోబు అనే పేరును ఇశ్రాయేలుగా మార్చడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తి యొక్క స్థితిని కానీ పరిస్థితిని కానీ భవిష్యత్తుని కానీ మార్చే ముందు దేవుడు ఆ వ్యక్తి యొక్క పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని పేరు మార్చుకోమని నేను చెప్పను, కానీ మీ కుటుంబంలో పిల్లలు పుడుతూ ఉంటారు. పుట్టిన పిల్లలకి కొందరైతే తల్లి పేరు నుంచి ఒక అక్షరం, లేకపోతే తండ్రి పేరు నుంచి ఒక అక్షరం తీసి ఫ్యాన్సీ నేమ్స్గా క్రియేట్ చేసి పెడుతూ ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో దానికి తగినట్టుగా మీరు కనుక మీ పిల్లల యొక్క పేర్లు పెట్టుకుంటే మీరు ఆశించిన రీతిలో మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.